హలో అండి. అరకపూడి కౌసల్యాదేవి గారు రాసిన 'మోహన మురళి' చివరి భాగం. ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రతను భరించలేని విష్ణువర్ధన్ రావు బయటి ప్రాంగణం దగ్గర పెద్ద చెట్ల నీడన వాలు కుర్చీలో పడుకుని దినపత్రిక చూస్తున్న వేళ ఎప్పుడు నిద్ర పట్టిందో అతడికే తెలియదు. ఆ సుఖమంతా చెదిరిపోయింది బొయ్యమంటున్న హారంతో రయ్యన వచ్చిన కారును, అందలి మనుషుల్ని చూసి. ఊళ్ళోనే ఉన్నావా అన్నయ్య అని బిగ్గరగా అడుగుతూ కారు దిగింది ఆండాళ్ళమ్మ. మోయలేనంత బరువుగల వెండి జరీచీరతో, మెడతిరగనన్ని గొలుసులతో, మోచేతి వరకు ఉన్న కంకణాలతో ఒక బంగారు గని తరలి వస్తున్నట్టున్న ఆ ఆకారాన్ని చూస్తూ విభ్రమంలో కొట్టుకుపోయిన మురళి కొన్ని నిమిషాలనంతరం గుర్తించింది ఆమె వెనుకే ఆనంద్ కూడా నిలిచి ఉన్నట్టు. రా అండాళ్ళు, కులాసాన బావ రాలేదా? ఆప్యాయంగా ఆహ్వానించారు విష్ణువర్ధన్ రావు చెల్లెల్ని. ఓ, ఇక్కడే ఉన్నావా? లంకంత మేడ వదిలి బీదవాళ్ల ఈ చెట్టు నీడను ఉన్నావా? ఎవరినుద్దేశించైతే ఆ మాటలు వదిలిందో అతడి నుండి ఒక చిరునవ్వే సమాధానమైంది. ఎండవేళ వచ్చారే వదినగారు అని ఆదరంగా పలకరిస్తూ వచ్చిన జయలక్ష్మిని కొరకొరా చూసింది. నా అన్నయ్య ఇంటికి నేను రావటానికి ఎండ, కొండ, వేళ, పళ ఉండాలా? ఆనంద్ చెప్పాడు. ఎంత బలవంతం చేసినా అత్తయ్య రానన్నదని. ఊళ్ళోకి వచ్చి నా ఇంటికి రాకపోయావు కదూ, నాకు తప్పుతుందా మీకు అక్కర్లేకపోయినా? జయలక్ష్మి చిరునవ్వుతో అంది. ఖాళీ లేక రాలేదంతే, నిష్ఠూరాలొద్దు. మీరొచ్చినందుకు సంతోషం, రండి. ఆప్యాయతలు, బంధుప్రేమ ఉండాలమ్మా. పిల్లా జల్లా జంజాటం లేని వాళ్ళకి ఖాళీ ఉండకపోతే మాకెలా ఉంటుంది? జయలక్ష్మి ముఖం చిన్నపోయింది. అన్నయ్య, నేనిక్కడుండటానికి రాలేదు. అనుకోకుండా యాత్రలు వెళ్లాలని నిశ్చయమైంది. తెలిసిన వాళ్లంతా వెళుతున్నారు. ఆనందును నీ దగ్గర వదిలి వెళదామని వచ్చాను. అభ్యంతరం లేదుగా అంటూ సిమెంటు బెంచీపై చతికిలబడింది. ఇంతవరకు తల్లిచాటున ఉన్న ఆనంద్ వినయంగా ముందుకు వచ్చి నమస్కరించాడు. ఏరా ఆనంద్, పూర్తి చేశావా ఇంటర్మీడియట్? పరిసరాలను చూస్తున్నట్టు నటించాడు. ఆండాళ్ళు అన్నది. వాడు చదువుకుని ఏం చేయాలి? ఉన్న ఐశ్వర్యమే ఎక్కువ తిక్కలు. ఇంతకు ఆనంద్నిక్కడుంచనా? ఉంచండి వదినా అన్నది జయలక్ష్మి లోపల గుండె గుభిల్లుమంటున్నా. ఓహో, అన్నయ్య చెప్పటం లేదు, నువ్వు చెప్తున్నావా? ఆండాళ్ళు, చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు నువ్వు. ఏమీ ఎదగలేదు. నా గొడవకేం కాని, నిత్యం కూనీకూరల మధ్య, నేరస్తుల మధ్య బ్రతుకుతున్నావని ఎప్పుడూ మా దృష్టి ఇటే ఉంటుంది. పోనీ నా కొడుకునో కూతుర్నో పెంచుకోమంటే వినవు. ఈనాటిలా ఉండదు కదా రేపు ముదిమి. ఈ దారిన పోయే వాళ్లంతా ఆనాడు అక్కడికి వచ్చి చస్తారా? అంతలో పళ్లరసం తెచ్చి అందిస్తున్న మురళిని ఎగాదిగా చూసి తల పంకించింది. ఈ పిల్ల పాపం ఏం నేరం చేసింది? ఆ అమ్మాయి నా సెక్రటరీ. ఏమిటి అయితే నీ యాత్రలు ఎక్కడికెక్కడికి, ఎన్నాళ్ళు? మాట మార్చినందుకు కోపం వచ్చినా తమాయించుకుంది. ఏమో, తీరా బయలుదేరాక ఎన్నాళ్ళో. ఉత్తరాలు రాస్తుంటాలే. నేనొచ్చే వరకు ఆనంద్కి నువ్వే మరి తల్లి తండ్రి. వాడికి నువ్వు డబ్బేమీ ఇవ్వద్దు, నేనే చాలా ఇచ్చాను. ఇంకా పంపిస్తుంటాను. సంపాదించింది పిల్లాడికి కాక ఇంకెవరికి? ఏం మాటలవి? సరే వెళ్ళిరా మరి అని భార్యకు ఫర్మాయించాడు. ఆనంద్కు ఒక గది ఏర్పాటు చేయ. ఆనంద్ జయలక్ష్మి వైపు, మురళి వైపు సగర్వంగా చూశాడు. జయలక్ష్మి లోలోన ఎంతైనా చింతించింది. మురళి, జాగ్రత్తగా ఉండమ్మా. చూడగా ఈ ఆనంద్ ఏదో పథకంపై వచ్చినట్టుంది. ఆనాటి గొడవ మనం మీ అంకుల్కు చెప్పకపోవటం పొరపాటైపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినందుకు చెప్పినట్టుగా. వద్దాంటీ, చెప్పద్దు ఎవరికి. నేను ఏ గొడవలకు అవకాశం ఇయ్యను. జాగ్రత్తగానే ఉంటాను. వచ్చిన పని మరువకు. జాగ్రత్త. కొడుకును రహస్యంగా హెచ్చరించి నిష్క్రమించింది ఆండాళ్ళు. విష్ణువర్ధన్ రావు చెల్లెల కారు వరకు వెళ్లి సాగనంపి ఆమె హెచ్చరికలను మళ్లీ మౌనంగా విన్నాడు. అతడి దృష్టి పరధ్యానంగా ఉంది. మొక్కలకు నీరు సరఫరా చేసే పెద్ద ట్యాంక్ ఉందక్కడ. ఎవరో కొంటెవాడు విసిరిన రాయి వచ్చి పడింది ఆ నీటిలో. నైర్మల్యం చెదిరిపోయి అలలు రేగాయి నీటిలో. ఏదో సత్యం తెలిసినట్లు జ్ఞానిలా నవ్వుకున్నాడు విష్ణువర్ధన్ రావు తనలో తాను. సాయంత్రం వ్యాహ్యాళికి బయలుదేరారు విష్ణువర్ధన్ రావు, జయలక్ష్మి. ప్రతిరోజు అలా షికారుగా వచ్చి వారు పలకరించే వేళ అందరూ తమ నివాసాల బయటకు వచ్చి నమస్కారాలతో తమ విన్నపాలు విన్నవించుకునేవారు. అయితే ఇటీవల అతడి ఎదురుగా వచ్చేవారు, మాట్లాడేవారు తక్కువగా ఉంటున్నారు.
ప్రతి ఇంటా మనుషులు ఇద్దరైనా పడకలపై ఉంటున్నారు. ఏవేవో జబ్బుల పేర్లు చెప్తున్నారు. చాలా పనులు వెనుకబడిపోతున్నాయి. జబ్బులు ఇంత ఎక్కువ అవ్వటానికి కారణమేంటి అనే ప్రశ్నకు డాక్టర్ బాబు సరిగా మందులివ్వటం లేదు. పైగా అందర్నీ మాటిమాటికి తిట్టి అధికారం చేయటం, మురళమ్మతో షికార్లు కొట్టటం అని జవాబు చెప్పాడు జాన్. నోర్మి, వంశీ గురించా నువ్వు చెప్పేది? దంపతులిద్దరూ ఒకేసారి అన్నారు. అమ్మ, మెల్లమెల్లగా తమరే తెలుసుకుంటారుగా. డాక్టర్ బాబు ఇదివరకులా లేరిప్పుడు. నమ్మకం చిక్కక జయలక్ష్మి ప్రతి మనిషిని పలకరించింది. ఆరాగా అడిగింది జబ్బుల విషయం. మా కర్మ తల్లి అన్నారు పొడిపొడిగా కొంతమంది. ఏ పెద్ద కూని కేసులోనూ సాక్ష్యమీయడానికి జడుస్తున్నట్టుగా చాలామంది పెదవి కదపలేదు. వంశీని చూస్తే అతడు ఎప్పటి వల్లనే ఉన్నట్టు కనపడిన వ్యక్తి కలవరంగా ఉన్నట్టు కనిపించాడు. వంశీ, ఉత్తములు ఆంటీ, ఆయనలో మార్పు మాత్రం అసంభవం అంది మురళి. విష్ణువర్ధన్ రావు గంభీరంగా ఉండిపోయాడు. కానీ ఆయన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనపడుతుంది. తన ఆదర్శ సౌధం పునాదులు కదిలినట్టే బాధపడుతున్నాడు. తిరిగి వచ్చి వరండాపై కూర్చున్న అతని వదనంలో బాగా నీరసం కనిపించింది భార్యకు. మురళి, అంకుల్కు త్వరగా టీ కానీ డ్రింక్ కానీ తీసుకురా. పరుగున వెళ్లి డ్రింకుతో తిరిగి వస్తున్న మురళిని ఎవరికీ కనిపించని వరండా మలుపులో అటకాయించాడు ఆనంద్. మురళి, ఇది నా మేనమామ ఇల్లు. ఈ ఇంటికి ఆస్తికి కానున్న యజమాన్ని నేను. నీ పుట్టుపూర్వత్రాలేంటో అందరికీ చెప్పి యాగి చేయగలను. అంచేత ఎవరికీ నాపై చాడీలు చెప్పి నీ గొయ్యి నువ్వు తీసుకోకు. ఆమె భయపడింది. ముళ్లకంచెపై బట్ట వంటి నా బ్రతుకు అంకుల్కు సాయపడలేకుండా ఉంది. వంశీపై అభాండాలు వేస్తుంటే నేను నోరు మూసుకు చూడవలసి వస్తుంది అని దురపిల్లింది లోలోన. కనులు తుడుచుకుని తన్ను తాను సంభాళించుకుని వచ్చి విష్ణువర్ధన్ రావుకు పానీయాన్ని అందించబోతూ నివ్వెరపోయి నిలిచింది. అటు అతడి స్థితి అలాగే ఉంది. కారణం రంగనాథ్ సుడిగాల్లా రావటమే. చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఏం లేదు. జన్మశత్రువులను చూసినట్టు క్రూరంగా చూస్తున్నాడు. తెల్లపై చూస్తున్న స్నేహితుడిపై ఆకాశమంత ఎత్తెగిరాడు. ఏమిట్రా చూపు? మిత్రుణ్ణి కూర్చోమనైనా అనని వెధవ మర్యాద. నీ తప్పుడు పథకం నాకు తెలిసిపోయిందని కంగారాది. తన పొరపాటుకు నొచ్చుకుంటూ రంగనాథ్తో కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాచాడు. కాని అందుకు అంగీకారం లేనట్టుగా స్థిరంగా నిలబడ్డాడు రంగనాథ్ తీవ్రమైన చూపులతో. విష్ణువర్ధన్ రావు వేడుకోలుతో చూశాడు స్నేహితుడి వైపు. నీ మాటలు ఎప్పుడూ కారంగానే ఉంటాయి, కానీ సంస్కారహీనంగా ఉండవు. ఇవాళ మాత్రం నువ్వు ఆ సంస్కారపు హద్దును దాటుతున్నావు రంగా. నువ్వే దాటిస్తున్నావు. నువ్వు వస్తున్నట్టే నాకు తెలియదురా రంగా. స్టేషన్కి రానందుకేనా ఇంత కోపం? నీ ఆహ్వానాలు అందుకోవటానికి రాలేదు. హఠాత్తుగానే వచ్చాను, నా కొడుకును దక్కించుకోవటానికి. ఎవడినైనా దత్తుకు తెచ్చుకోగాని కుయుక్తులతో నా కొడుకును అపహరించడం దేనికి అంటూ జేబు నుండి ఒక ఉత్తరాన్ని తీసి బలంగా కొట్టినట్టే పడేశాడు స్నేహితుడి చేతిలో. అయోమయంగా చూస్తూ ఆ ఉత్తరాన్ని తెరిచి కొద్ది పంక్తులు మాత్రమే చదవగలిగాడు విష్ణువర్ధన్ రావు. అందలి మోటు భాష చూసి దాన్ని జుగుప్సతో విసిరేశాడు. రంగనాథ్కి ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం అది. గొప్ప సంస్కర్తగా, విశాల హృదయుడిగా పేరు పొంది ఆ ఖ్యాతిని రాబోయే ఎన్నికల్లో వాడుకొని మంత్రి పదవి పొందాలనే ఆకాంక్షతో విష్ణువర్ధన్ రావు మురళిని ఎలాగైనా డాక్టర్ వంశీకి అంటగట్టాలని చతురోపాయాలన్నీ ఉపయోగిస్తున్నాడని, మురళి వంశీల ప్రేమ కలాపాలు మితిమీరుతున్నాయని ఆ ఉత్తరంలోని సారాంశం. ఆగ్రహ వివసత్వంతో, తిరస్కారంతో మాట్లాడలేకపోయాడు విష్ణువర్ధన్ రావు. తీక్షణంగా చూశాడు రంగనాథ్ వైపు. అంతలోనే గుండెలో ఏదో విపరీత పోటు రాగా గుండెపై చేయి వేసుకుని కిందికి వాలిపోయాడు. నేలను వాలి విపరీతంగా ఆయాసపడసాగాడు. అంతవరకు జగడాన్నంతా దూరం నుండి భయం భయంగా చూస్తున్న జయలక్ష్మి, మురళి, మాణిక్యం పరుగు పరుగున వచ్చారు. తన ఆగ్రహాన్ని మరిచి రంగనాథ్, వరే విష్ణు అంటూ దగ్గరకొచ్చి అతన్ని శైత్యోపచారాలు చేయసాగాడు. అంతలో మురళి జ్ఞానం పొందిన దానిలా వంశీ కోసం పరిగెత్తింది. గుండె నొప్పితో పడిపోయారంకుల్ అని మాత్రం చెప్పి మెడికల్ టెస్ట్ చేతబట్టి పరుగు ప్రారంభించింది మళ్ళీ. వినగానే మొదట నిబరపాటుకు లోనైన వంశీ వెంటనే తేరుకొని అవసరమైన ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ వగైరాలు గబగబా తీసి పరుగున వచ్చాడు. వరే వంశీ, ఇప్పుడప్పుడే వచ్చిన వాడువు, నీ వల్ల అవుతుందా? పట్నం తీసుకెళదామా అంటూ అతి దీనంగా అడుగుతున్న రంగనాథ్లో దర్పం, ఉగ్రత ఏమయ్యాయో తెలియదు. స్నేహితుడిపై కోపం మర్చిపోయాడు. అప్పటికే వార్త వ్యాపించిపోయి ఎక్కడెక్కడి వారు గుమిగూడారు. చెయ్యగలరు. వారం రోజుల నుండి
అసిరయ్యకు ఇలా గుండె నొప్పి వస్తే వంశీబాబే కదా తగ్గించారు అన్నారు వాళ్ళలో చాలామంది. కొద్దిసేపటికే వంశీ కృతకృత్యుడయ్యాడు తన సేవల్లో. విష్ణువర్ధన్ రావుకు బాగా స్పృహొచ్చింది. అంకుల్, ఏమైంది? కంగారు లేదు, మెల్లగా చెప్పండి. ఇప్పుడు బానే ఉన్నారుగా? విష్ణువర్ధన్ రావు పెదవులపై చిరునవ్వు, కళ్లల్లో జలభాండాలు నర్తించాయి. నువ్వుండగా నాకేమవుతుంది వంశీ అంటూ తల నిమిరాడు. నా బ్రతుకు నిలిపావు వంశీ అంటూ జయలక్ష్మి నమస్కరించింది వంశీకి. ఆంటీ ఆశ్చర్యంగా వారింపుగా అన్నాడు. పర్వాలేదు బాబు, బ్రతుకు నిలిపిన వారు దేవుళ్లే. నువ్వు దేవుడివే మా పాలిట. ఏమైందో తెలియదు ఈయనకు హఠాత్తుగా. కారణం నేను ఏదో సంజాయిషిగా రంగనాథ్ చెప్పబోతుంటే అందర్నీ ఒక్క చేత్తో వారించాడు వంశీ. మీరెప్పుడొచ్చారు డాడీ? సరే, తర్వాత మాట్లాడుకుందాం. అందరూ రండి, అంకుల్ని గదిలోకి తీసుకెళదాం. అంతా కలిసి శయ్యపై పరుండజేశారు అతణ్ణి. ఇది గుండె జబ్బు కాదు కాని ఏదైనా హఠాత్ పరిణామానికి తట్టుకోలేని బలహీనత అంతే. నేను దగ్గరుంటాను, మీరెవరూ ఈ గదిలో వద్దు అని అందర్నీ పంపేశాడు వంశీ. అయ్యో, నే బానే ఉన్నాను వంశీ, మరీ బెడ్ రెస్ట్ అవి అంటే సరిపడవు. మా బంగారు తండ్రివి. నన్ను లేచి కూర్చొని పసిబిడ్డలా బ్రతిమాలుతున్న విష్ణువర్ధనరావును చూస్తే వంశీకి ఎప్పుడూ గౌరవమే. ఇప్పుడు ఆ గౌరవానికి ఆర్ద్రత తోడైంది. అంకుల్, ఇంకెప్పుడు ఇలా రాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పోనీ మా డాడీ మీ దగ్గర కూర్చుంటారు. మాటలు మాత్రం కుదరదు, మౌనమి. వేడి పాలు తీసుకొచ్చిన జయలక్ష్మి, వంశీ పర్వాలేదంటావా బాబు? ఎప్పుడూ ఇలా రాలేదు అన్నది కన్నీటితో. పర్లేదు ఆంటీ, ఇది నేను తాగిస్తాను. మేం దగ్గరుంటాం, మీరుండకూడదు ప్లీజ్. ఏదో విధమైన మాటలు వస్తాయి దగ్గరుంటే. ఇంతవరకు మౌనంగానే ఉన్నాడు ఆనంద్. ఇదంతా జరిగినప్పుడు అతడు తన గదిలో ఉన్నాడు 2-in-1. ఈ సంఘటన తిలకించడానికి బయటికి వచ్చాడే కానీ అతడింకా విలాసంగా టేప్ రికార్డర్ పాటనే వింటున్నాడు, దానిని ఒక చేత పట్టుకుని. ఇప్పుడు మాత్రం ఆనంద్ ముందుకొచ్చి తీవ్రంగా అడిగాడు. ఏమిటాంటీ, మా మావయ్యకి ఇంత ఘోరంగా హార్ట్అటాక్ వస్తే అది కాదని నమ్మిస్తున్నాడు. ఇలాంటి అనుభవం లేని డాక్టర్నా ఇటువంటి విషయాల్లో నమ్మటం? జయలక్ష్మి అయోమయంగా చూసింది. వంశీ తీవ్రంగా చూశాడు. ఆనంద్, పేషెంట్ దగ్గర లేనిపోని హడావిడి చేయకు ప్లీజ్. లేని రోగాలన్నీ ఎందుకు చెప్తావు? నోర్మయ్, నీకేం నీ మామ కాదుగా. నువ్వసలు వైద్యం వచ్చినవాడివే అయితే నిక్షేపంలా ఉండే ఇక్కడి మా మామయ్య గారి మనుషులకందరికూ ఇదివరకు లేని జబ్బులెందుకు వస్తున్నాయి? వంశీ నిర్ఘాంతపోయాడు. జయలక్ష్మి, విష్ణువర్ధన్ రావులు ఆలోచన తెగనట్టు సంశయాత్మకంగా చూడసాగారు. మామయ్య, నడవండి, మనం పట్నం వెళదాం, ఇక్కడొద్దు అన్నాడు ఖరారుగా ఆనంద్. అంకుల్, మీరసలు కదలొద్దు. మీకు నాపై నమ్మకం లేకుంటే పెద్ద డాక్టర్లను ఇక్కడికే తెద్దాం అన్నాడు వంశీ అభ్యర్థనగా. రంగనాథ్, జయలక్ష్మి కూడా అలాగే అనటంతో ఆనంద్ రెచ్చిపోయాడు ఆవేశంతో. మీరంతా అసలు ఆయన క్షేమం కోరేవాళ్లైతేగా. ఇందులో ఏదో గూడుపుటాని ఉంది. నోర్మై, జయలక్ష్మి, విష్ణువర్ధన్ రావులు ఒకేసారి అన్నారు. జయలక్ష్మి ఆజ్ఞాపూర్వకంగా అంది. అసలు వంశీ, రంగనాథ్ గారు మినహా ఈ గదిలో ఎవరూ వద్దు. నడు ఆనంద్, బయటికి నడు. నీకసలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందర్నీ చిన్నబుచ్చటమే కాని. ఆనంద్ నివరపాటుతో చూశాడు. విష్ణువర్ధన్ రావు ఏం మాట్లాడక గోడవైపు తిరిగి పడుకోవటం అతడిలో అగ్నికి ఆజ్యం తాగిస్తున్నట్టయింది. మామయ్యకు జబ్బు చేయగానే మీరంతా ఇలా అయిపోయారు. ఇందులో తప్పక ఏదో పథకం ఉంది. నేను వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. మీ ఆటలు కట్టిస్తాను. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మీ అమ్మ యాత్రల్లో ఉందిగా? లేదు, ఖండితంగా అన్నాడు. వచ్చి నీ అసలు రంగు బయట పెట్టగలదు మా అమ్మ. ఆవిడకసలు ఎప్పుడూ అనుమానమే నీపై. నీకు మామయ్యపై ప్రేమ లేదని మాకు ఏనాడో తెలుసు. అందుకే ఆయన జబ్బును ఇంత నిర్లక్ష్యం చేయగలుగుతున్నావు నువ్వు. నిందలన్నీ విసిరేసి సుడిగాల్లా వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ అతడు జనం అందరి మధ్యకు వెళ్లి బిగ్గరగా చెప్పాడు. జాన్, సాయి, అసిరయ్య, శంకరం, మాణిక్యం, సూర్యం, రండి, అందరూ చూడండి. మీకు బ్రతుకు తెరువు కల్పించిన మీ అయ్యగారిని వీళ్లంతా కడతీర్చాలని చూస్తున్నారు. ఆయనే లేకపోతే ఇక మీకు ఆధారం ఏంటి? కుక్కలు కూడా పడవు మీ పాటలు. ఆయన్ని ఈ మురళి, వంశీ, రంగనాథుల నుండి రక్షించుకోండి. నేను పట్నం వెళ్ళి వచ్చే వరకు ఆయన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన భార్య కూడా ఇప్పుడు ఆయనకు శత్రువే. మంచి డాక్టర్ లేకుండా ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు. ఆయన జబ్బుకు కారణమే రంగనాథ్. మీరందరూ చూశారు. ఆయన వచ్చి మామయ్య గారిని నానా తిట్లు తిట్టడం. అందుకే గుండె నొప్పి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులే ఆయనకు వైద్యం చేయటంలో అర్థముందా? కళాశాలలో యూనియన్ లీడర్ వగైరా పదవుల కోసం పోటీ చేసిన ఆనంద్
గొప్ప రాజకీయవేత్తల ఆవేశంగా ఉపన్యాసం ఇయ్యగలడు. అందుకే ఇప్పటి అతడి అనర్గళ ఉపన్యాసం విని చాలామంది ప్రభావితులైనారు. 4 మాటలు అందంగా చెప్పేసరికి అవి నిజమైనా కాకున్నా జనం ఆకర్షితులవటం, నిజంగా మేలు చేసిన వారిని విస్మరించటం, అనుమానించటం సహజంగా సంభవమే. ఇప్పుడు అదే జరిగింది. అగ్ని రగిలించి ఆనంద్ నిష్క్రమించాడు. అందరితో అంగీకరించక ఎదురు వాదించిన వారు సూర్యం, మాణిక్యం మాత్రమే. కానీ అధిక సంఖ్యాకుల అభిప్రాయానికే శక్తి ఎక్కువ. వరేయ్, అమ్మగారు, అయ్యగారు లాంటి దేవుళ్ళని ఇబ్బంది పెట్టకూడదురా. వంశీబాబు, మురళమ్మ రాత్రి మవళ్ళు మనకు చేసే సేవలకు ఇదట్రా మనం తిరిగిచ్చేది? చర్మం చెప్పులు కుట్టించినా తీరదురా ఆరి రుణం మనకు. చీ నోర్మి, మొన్న రాత్రి వంశీగాడు నన్ను కొట్టలేదు అంటూ ఆశ్రయ్య గట్టిగా అరిచాడు. అవునరా, కొట్టారు. ఎందుకు కొట్టారు? నీ బాక్కోసమేగా. ఈ మధ్య జాన్గాడికేదో దెయ్యం పట్టిందిరా. అయ్యగార్లకు తెలియకుండా ఆడు మీకు నాటుసారా తెచ్చిపోస్తున్నాడు. మీరు మీ పనులకెళ్లకుండా రోగమని వంకలెట్టి పైగా వంశీబాబు మందులివ్వటం లేదని చెప్తున్నారు. ఆ బాబు ఎందుకు కొట్టాడు నిన్ను మొన్న? తన మీద చాడీలు చెప్పినా ఈ సంగతులు అయ్యగారికి చేరనివ్వకుండా ఆయన కాచుకుంటున్నాడు. నువ్వు తప్పతాగి పక్క గుడిసెలోని సీతమ్మను అల్లరి పెడుతుంటే కాదు అయ్యగారు కొట్టారు నిన్ను. సూర్యం అలా తెగేసి అడగటం ఎవ్వరికీ నచ్చలేదు. పోరా అయ్యోర్ల చెంచాగాడ. పెద్దోళ్ళు ఖరీదైన సీసాల్లోది తాగుతారు. మనం కుండల్లో కాసిన తాగుతాం అంతే. శ్రమపడి పనిచేసి ఒళ్ళు నొప్పులు పోవాలంటే తాగుడు పడాల మరి. నీతులు సెల్లవు. నడండ్రా, అక్కడ గొడవ చూద్దాం. జాన్ నాయకుడై జనాన్ని భవంతిలోకి తీసుకెళ్లి విష్ణువర్ధన్ రావు గారి పడక గదిని సమీపించాడు, అడ్డు వచ్చిన వారిని తోసుకుంటూ. ఈ అనుకోని దృశ్యం జయలక్ష్మి ప్రబృదులను నివ్వెరపడేట్టు చేసింది. అయ్యగారికి బాగానే ఉంది కానీ మీరెవ్వరూ ఇప్పుడు మాట్లాడించవద్దు, వెళ్ళండి, రేపు ఉదయం చూదురుగాని అంటున్న జయలక్ష్మిని కోపంగా అతి తిరస్కారంగా చూశారు. వెళ్ళం. మా అయ్యగారికి ఆ కుర్ర డాక్టర్ వైద్యం చేయకూడదు. ఆ బాబు కొడుకులు, ఆ పిల్లది మురళి అయ్యగారికి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. అందరూ ఒక్కటై మూకుమ్మడిగా అరుస్తూ శాసిస్తుంటే ఎవరికి వారే దిగ్భ్రాంతులయ్యారు. విష్ణువర్ధన్ రావు ఇంజెక్షన్ మత్తులో ఏమీ ఎరగకుండా పడుకున్నాడు. జయలక్ష్మి, వంశీలు నిస్సహాయులై చూడసాగారు. రంగనాథ్ సాధారణ వ్యక్తి కాదు. పరిస్థితిలోని ప్రమాదాన్ని పసిగట్టిన అతడి చేయి వెంటనే బ్రౌజర్ జేబు నుండి రివాల్వర్ బయటికి తీసింది. మరేయ్, ఎవరైనా నోరెత్తితే కాల్ చేస్తాను, జాగ్రత్త. ఏంట్రా చూస్తున్నారు? నడవండి. ఎవడి పనులు వాళ్ళు నోలెత్తకుండా చేసుకోండి. ఏ శంకరం, ఇలా రారా. ఏవి ట్రాక్టర్ తాళాలు, కారు తాళాలు ఇటీ. నడవండి. కూరలు పీకిన పాముల్లాగా అందరూ వెనుతిరిగారు. కానీ జాన్ పెదవులపై క్షణకాలం నిలిచిన విషపు నవ్వును, కళ్లల్లో మెరుపును ఎవ్వరూ గమనించలేదు. రంగనాథ్ తానే స్వయంగా వెళ్లి అక్కడి గూర్ఖాల్ని తొలగించి ప్రహరీ గేటు కూడా తాళాలతో బంధించొచ్చాడు. ఎంతలో ఎంత మార్పు! తనలో తానే గొణిగింది జయలక్ష్మి. మీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను, భయపడకండి. ఒక్కొక్కప్పుడు ఇలా అనుకోనివి జరుగుతాయి. అయినా నేను వీడికెప్పుడు చెప్తూనే ఉన్నాను, అడ్డమైన నేరస్తులను చేరతీయొద్దని. ఈ మాటలు వింటూ మురళీ వదనం భూమిలోనికి కృంగిపోయింది. గోపెమ్మ బలవంతంపై జయలక్ష్మి, రంగనాథులేదో కొంచెం తిన్నారు. కాని మురళీ, వంశీలు మాత్రం విష్ణువర్ధన్ రావుని వదిలి ఒక్క క్షణం కూడా బయటకు రావటానికి ఒప్పుకోలేదు. మీరు పడుకోండి ఆంటీ, మేం చూసుకుంటాం అంకుల్ని అని చెప్పినా వినలేదు జయలక్ష్మి. పగలంతా శ్రమపడి అనేక విధాల అలసిపోయి ఉన్న వంశీ రాత్రి 9 గంటల వేళ విష్ణువర్ధన్ రావు శయ్య వద్ద నుండి లేచొచ్చాడు. మురళి, పగలంతా గడిచింది. రాత్రి ఈ జనం ఎలాగుంటారో తెలియదు. ఈ మధ్య రాత్రిళ్ళు తప్పతాగుతున్నారు కూడా. నువ్వు ఇక్కడే ఉండి అవసరమైతే నన్ను పిలు. 11 గంటల ప్రాంతంలో ఒకసారి మళ్ళీ లేపి పాలివ్వు. నేను బయట నాన్నగారి దగ్గర కూర్చుంటాను. అందరం కాపలా కాయిందే ఏ ప్రమాదమైనా జరగచ్చు. అలాగే, నేను చూసుకుంటాను అంకుల్ని, వెళ్ళండి అంటున్న మురళీ వదనంలో నీలి నీడలను అతడు గమనించకపోలేదు. రివాల్వర్తో అటు ఇటు గస్తీ తిరుగుతున్నాడు రంగనాథ్. అటు పక్కన చేత పెద్ద దుడ్డుకర్రతో సూర్యం కాపలా తిరుగుతున్నాడు. ఇటు జయలక్ష్మికి సహాయంగా మాణిక్యం, గోపెమ్మ, మరో 2 యువతులు కూర్చున్నారు. వంశీ వచ్చి చేతులు విరుచుకుంటూ వరండాలో అటు ఇటు 4 అడుగులు వేసి తండ్రి పక్కన నిలబడ్డాడు. రంగనాథ్ సిగ్గుతో తల వంచుకున్నాడు. మీరు ఎందుకింత హఠాత్తుగా వచ్చారో నాకు తెలియదు డాడీ. కానీ అంకుల్కు, మాకు మీరే పెద్ద బలం ఇప్పుడు. చూడగా ఏదో పెద్ద కుట్ర జరుగుతుందనిపిస్తుంది. తల పంకించాడు రంగనాథ్. జయలక్ష్మి అడిగింది,
బాబు, మందులన్నీ సరిపడగా ఉన్నాయా? ఉన్నాయండి. అన్నీ ఎక్కువగానే తెచ్చాను మొన్న నేను బజారు వెళ్ళినప్పుడు. పూర్వం లేని మందుల అవసరం, రోగాలు ఇప్పుడసలు ఎందుకొస్తున్నట్టు వంశీ? ఇక్కడ ఒక డాక్టర్ అంటూ లేనప్పుడే వీళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. నువ్వు వాళ్ళకేమీ జాగ్రత్తలు నేర్పి ఇంకా ఆరోగ్యవంతుల్ని చేయలేదా? ఈ రోగాలొస్తాయని ఎందుకనుకున్నావు? వంశీ కొన్ని క్షణాల దీపకాంతిలో తండ్రిని చూస్తుండిపోయాడు. తర్వాత నెమ్మదిగా జవాబిచ్చాడు. డాడీ, కన్నబిడ్డను కూడా నేరం చేస్తే క్షమించరు మీరు. అందుకే మీరెంత కోపిష్ఠులైనా నాకిష్టం. ప్రశ్న అందరి ఎదుట నిలబెట్టి దోషినడిగినట్టు అడిగారు మీరు. అవును వంశీ, నేను కన్నతండ్రిని కనుక అధికారంగా అడుగుతున్నాను. కానీ అందరి మనసుల్లో ఈ రకం ప్రశ్నలు ఉండబట్టి నీపై గౌరవం దిగజారిందని నేననుకుంటున్నాను. నువ్వు తప్పతాగి రాత్రులు ఇక్కడ అల్లరి చేస్తున్నావని నాకు ఆకాశరామన్న ఉత్తరాలొస్తున్నాయి. డాడీ, భూమిలోకి కృంగిపోతున్న ఆర్తనాదంలా ఉందా స్వరం. అతడు చివాలున జయలక్ష్మి వైపు తిరిగి ఆమె వైపు తదేకంగా చూశాడు. జయలక్ష్మి బాధగా నవ్వింది. వంశీ, నాకు నీపై అనుమానం లేదయ్యా. మీ నాన్నగారు దూరంగా ఉన్నారు కనుక ధూర్తులు రాసినవి నమ్మారు. నీ బుద్ధిమంతనం నాకు తెలుసు. కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి. ఈ మధ్య బజార్ నుండి వస్తున్న బిల్లుల్లో నువ్వు వైన్ బాటిల్స్ కొన్నట్టు పెద్ద పెద్ద మొత్తాలతో నాకు బిల్లులు వస్తున్నాయి. ఆ ప్యాకేజెస్ తెచ్చి జాన్ స్వయంగా నీ గదిలో ఉంచటం కూడా చూశాను. నీ బుద్ధి అటువంటిది కాదని నాకు తెలుసు. మురళి కూడా అలాగే అంది. కానీ అడిగితే బాధపడతావని నేను ఇంతకాలం అయోమయంలో ఉన్నాను. నా పేరున వైన్ బాటిల్సా? మీరు నమ్మారా ఆంటీ? నువ్వు చెప్పు సమాధానం. ఉస్సురంటూ నిట్టూర్పు బయల్వడింది వంశీ నుండి. ఆంటీ, క్షమించాలి. నేనేం చెప్పలేను ఈ విషయాలు. మందుల పెట్టెలు మినహా ఇవి నా గదిలో ఉండటం నాకు తెలియదు మరి. కానీ చెప్పు వంశీ. కొన్ని విషయాలు దాచిపెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలుంటాయి. ఇటీవల ఎన్నో రాత్రులు నువ్వు నీ గదిలో లేవు. అమ్మా, క్షమించండి, నేను మధ్యలో మాట్లాడుతున్నాను అంటూ మాణిక్యం చెప్పింది. జాన్ ఈ మధ్య చాలా మారిపోయాడండి. 10, 11 అయ్యాక రాత్రులు మీరు బయటికి రారు కదా. ఇక ఆడు అలాంటోళ్ళు ఆడింది ఆటగా ఉంది. సారా తాగి తందనాలాడుతున్నారు. రోగం అని చెప్పి పడక వేస్తున్నారు పని తప్పించుకోవటానికి. వంశీబాబు మంచి మందులు ఇయ్యలేదని యాగి కూడా మొదలుపెట్టారు. రోజు వంశీబాబు మురళమ్మ కూడా వాళ్ళని మందలిస్తున్నారు, బుద్ధులు చెప్తున్నారు. పెద్దయ్య గారు అమ్మగారులు మనసు కష్టపెట్టుకుంటారు. ఆరిని గొడవ చేరనీయొద్దు, మనమే ఎలాగో ఈ అలవాటు మాన్పించాలని మురళమ్మగారు మరీ మరీ చెప్పి మా నోళ్లు కట్టేశారమ్మా. ఎవరం ప్రయత్నిస్తే ఏం లాభం అమ్మా? ఆనంద్ బాబు చెప్పటం, జాన్ గాడు తెచ్చేయటం. ఆనంద, క్షమించాలమ్మా. చిన్న బతుకుతో పెద్ద మాట మాట్లాడానేమో. ఎప్పుడూ ఆనంద్ బాబుతో గుసగుసల జాన్గాడు పొగరెక్కిపోయాడు ఈ మధ్యన. అమ్మగారు, మీ కడుపున బిడ్డలున్నప్పటికీ మురళీ వంశీబాబులాగా ఇంతగా మీ పరువు గౌరవాల కోసం ఇదవ్వరేమో తల్లి. కోట్లల్లో ఎన్నదగ్గ బిడ్డలిద్దరు. జయలక్ష్మి కన్నీరొత్తుకుంటూ అంది. ఇవన్నీ ఇదివరకే తెలియాల్సింది నాకు. చాలా కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడేది దారి? చూడగా ఆనంద్ ఇక్కడ ముసలంలాగా చేరాడన్నమాట. ఆంటీ, నన్ను క్షమించండి ఇవన్నీ దాచిపెట్టినందుకు అంటున్న వంశీని తల నిమిరింది జయలక్ష్మి. రంగనాథ్ కొడుక్కి చేరువుగా వచ్చి భుజం తట్టాడు ప్రశంసాపూర్వకంగా. కొమ్ములు మలిచిన నేరస్తులను లొంగదీసిన రంగనాథ్ ఉన్నాడమ్మా మీ దగ్గరిప్పుడు. భయపడద్దు. ఆనంద్ పీడ వదిలించాలి. ఆ వెనుక కుతంత్రం ఏమైనా ఉన్నా అణిచేస్తాను నేను. అంతలో ఒక చిన్న రాయి వచ్చి పడింది వారి మధ్యన. కోపంగా అటు చూశాడు రంగనాథ్, రివాల్వర్ గురి చేస్తూ. అలా రాళ్లు విసురుకుంటూనే ఒక ఆకారం తమ వైపు వస్తుంది. డాడీ, రానియండి. అతడు పాపం పిచ్చివాడు. చాలా రోజుల నుంచి ఇక్కడే బతుకుతున్నాడు. ఏమిటి? అవును బాబుగారు. ఆ మధ్య అయ్యగారు వచ్చే దారిలో కనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. పాపం అందరూ రాళ్లతో కొట్టి బాధ పెడుతున్నారట. తోచినప్పుడు తనే అడుగుతాడు కానీ మనం పెట్టినా అన్నం తినడు. ఎవ్వర్నీ ఏం చేయడు. నవ్వుతూ ఏడుస్తూ తిరుగుతుంటాడు రాళ్లు విసురుకుంటూ అని మాణిక్యం చెప్తుండగా ఆ ఉన్మాద వ్యక్తి దగ్గరకొచ్చాడు. మాణిక్యాన్ని చూసి దీనంగా అన్నం పెట్టమన్నట్టు పొట్ట మీద కొట్టుకుంటూ అడిగాడు. రారా పిచ్చి నాయనా, ఈరోజు గొడవల్లో అన్నమే మర్చిపోయాన్రా వండటం. ఏముంటే అదే పెడతాను దా. చేతిలోని రాళ్లన్నీ పారేసి తల పిచ్చిగా గోక్కొని మాణిక్యం పళ్ళెంలో తెచ్చిచ్చిన పదార్థాన్ని వరండా చివర కూర్చుని తినటం మొదలుపెట్టాడు. రంగనాథ్ చూపులు అతడిపైనే ఉన్నాయి. అన్నం కెలుకుతూ పిచ్చిగా తిన్నాడు కానీ ఆబగా తినలేదు.
కొంత అటు ఇటు పారేసి ఆఖరి ముద్దను తలపై పెట్టి రుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతడొచ్చి ఎన్నాళ్ళయింది? రంగనాథ్ ప్రశ్న. 6 నెలలు పైనే అయిందండి. అప్పుడప్పుడు వచ్చి అయ్యగారి కాళ్ళ దగ్గర పడి కూర్చుంటాడు. పెద్ద పెద్దలు వచ్చినా కదలడు. అయ్యగారికి జాలి పాపం. ఏమీ అనరు. అక్కడంతా ఏం చేస్తారో ఓసారి చూసి వస్తాను. జాగ్రత్త వంశీ ఇక్కడ. అలాగేనండి. సవ్వడి కాకుండా వెళ్లిన రంగనాథ్ జనమందరూ గుమికూడి ఒకే తావున కూర్చుని మాట్లాడుకోవటం గమనించాడు. ఆనంద్ బాబు పోలీసుల్ని తీసుకొస్తానన్నాడు. ఇంకా రాలేదేం? ఒకరి ప్రశ్న అది. ఏరా, ఇంతకు మనం తప్పుదారిని నడుస్తున్నామని అనుమానంగా ఉందిరా అని ఇంకొకతడు అంటున్నాడు. ఒక స్త్రీ అంటుంది. తప్పున్నారా? తాగుడు పోయిస్తున్నాడని మీకు కళ్ళు మూసుకుపోయాయిరా. ఏమో, పెద్దోళ్ల గొడవల్లో తలదూర్చకూడదనుకుంటూనే మళ్ళీ గడ్డి తింటున్నాం. మా ఊర్లో ఒక ధనవంతుడి దగ్గర కిరాయికి కుదిరి అడ్డమైన పని చేసే కదా నేను ఇలా జైలు పాలైంది. నోళ్లు ముయ్యండి సన్నాసి ముఖల్లారా. పొద్దల్లా ఈ పనుల్లో కొట్టుకోకుండా మనకి బాగా డబ్బిచ్చి ధనవంతుల్ని చేస్తానన్నాడు ఆనందబాబు. ఊరుకోండిక. జాన్ ఇన్నాడంటే ప్రాణాలు తీసేయగలడు. రంగనాథ్ గమనించాడు. జాన్ అక్కడ వారిలో లేనట్టు. మరి ఎక్కడున్నట్టు? భవంతి చుట్టూ ఉన్న అంగడాలన్నీ జాగ్రత్తగా తిరుగుతున్నతడికి ఎక్కడో గాజు అద్దం భళ్ళున పగిలిన శబ్దం వినవచ్చింది. జాగ్రత్తగా విన్నాడు. దూరంగా ఎవరో గబగబా నడుస్తున్న శబ్దం, ఎండుటాకులా గలగలలు. గబగబా అటు వెళ్ళాడు. పిచ్చివాడు జాన్ ముష్టి యుద్ధం చేస్తున్నారు అంధకారంలో. పారిపోవాలని ప్రయత్నిస్తున్న జాన్ని పిచ్చి మనిషి అటకాయిస్తున్నాడు శతవిధాల. రంగనాథ్కు కొంతసేపు ఏం చేయాలో స్ఫురించలేదు. ఇక్కడ ఈ ఇద్దరి గలాటకు కారణం తెలియదు. అక్కడ ఏం జరిగిందో విష్ణువర్ధనరావు గది వద్ద కూడా హడావిడిగానే ఉంది. గట్టిగానే మాటలు వినవస్తున్నాయి. పిచ్చివాడేటూ పోడు. జాన్ను మాత్రం పోనీరాదు. ఏదో జరిగింది. మాజీ పోలీస్ అధికారి అయిన అతడికి జాన్ను లొంగతీయటం నిమిషాల్లో పనైంది. రివాల్వర్ బెదురు వల్ల జాన్ తప్పనిసరిగా లొంగిపోయాడు. అతన్ని కాలరు పట్టి ఈడ్చుకొచ్చి ఒక గదిలో పెట్టి బోల్ట్ బిగించిన తర్వాత రంగనాథ్ అటు విష్ణువర్ధనరావు గదివైపు పరుగున వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అతను. జయలక్ష్మి, మురళి గుండె లవిసెట్లు ఏడుస్తున్నారు. వంశీ నర్సు సాయంతో విష్ణువర్ధనరావుకి ఏవేవో ఇంజక్షన్లు చేస్తున్నాడు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్నాడు. విష్ణువర్ధనరావు ఒకటే ఆయాసంతో రొప్పుతున్నాడు. శరీరం అంతా చెమటలు పడుతున్నాయి. కుదురుగా పరుండనీయని బాధతో అవస్థపడుతున్నాడు. ఏమిటని అతను 4 సార్లు అడిగాక మురళి నుండి జవాబు వచ్చింది దీనంగా. 11 ప్రాంతాల్లో అంకుల్కి వేడిపాలు ఇమ్మని చెప్పారు వంశీ. అలాగే ఇచ్చాను. అవి తాగాక అంకుల్కి చాలా బాధగా ఉందట చెప్తూ ఇంకా ఏడ్చింది మురళి. మురళిని ఒకసారి యగాదిగా చూసి వంశీ వైపు తిరిగాడు అతను. వంశీ? మాటిమాటికి నాడీ చూస్తూ బ్లడ్ ప్రెషర్ చూస్తున్న వంశీకి మాట్లాడే సమయం కూడా లేదు. నర్సుకు మాటిమాటికి ఏదో ఫర్మాయిస్తున్నాడు. వంశీ, విషప్రయోగమా అన్నాడు రంగనాథ్. అనుకుంటున్నాను. నిట్టూర్పుపై నిట్టూర్పు ఎగదన్నుకొస్తుంది వంశీకి. త్వరగా పట్నం పోదాం. అంత వ్యవధి లేదు. ఇక్కడే విషం బయటికి తీసేయాలి. రోగి ముక్కులో నుండి గొట్టాలు పంపి వాటి ద్వారా బయటకు కడుపులో ద్రవాన్ని లాగుతుంటే రంగనాథ్ చూడలేక ఇటు తిరిగాడు. పాలు నువ్వే కాచి తెచ్చావా? మురళిని తీక్షణంగా అడిగాడు రంగనాథ్. మురళి అతడికి 2 చేతులు జోడించి జవాబు చెప్పింది. నాకేమీ తెలియదు అంకుల్. మాణిక్యం కాచిన పాలు తెచ్చి ఇచ్చింది. ఇస్తే? అవి నేను ఆయనకు నిద్రలేపి పట్టాను అంతే. నన్ను నమ్మండి అంకుల్. బోరున ఏడవసాగింది. ఏడ్చి ఏడ్చి జయలక్ష్మి కళ్ళల్లో నీరు కూడా మిగల్లేదేమో. విరాగిణిలా కూర్చుంది దైవ ప్రార్థన చేస్తూ. మరొక వంక గోపెమ్మ కూడా దైవానికి మొక్కుకుంటుంది. బెదురుగా ఒక మూల ముడుచుకు నిలబడిన మాణిక్యాన్ని రంగనాథ్ చూపులతోనే తినివేస్తూ అడిగాడు. పాలెప్పుడు కాచావు? మాణిక్యం నోరు తడారిపోయింది. ఏమో చెప్పాలని పెదవులు కదిపిన శబ్దోచ్చారణ బయటికి రావటం లేదు. కళ్లల్లో నీరు కాల్వలు కట్టి జాలువారుతుంది. నిన్నే చెప్పవేం? పరిసరాలు అదిరిపోతున్నాయి అతడి కంఠానికి. అంతలో బయట విపరీత కోలాహలమేదో వినవచ్చింది. గూర్ఖా పరుగు పరుగున వచ్చాడు రొప్పుతూ. పెద్ద పోలీసు బలగం వచ్చిందయ్యా. గేట్లు తెరవమంటున్నారు. రంగనాథ్ గూర్ఖాకు తాళాలిస్తూ తాను ఎదురు వెళ్ళాడు. రక్షక భటుల్లో లారీలు ప్రహరీ చుట్టూ కాపలాగా నిలబడ్డాయి. లోన ప్రజ ఎవ్వరూ బయటికి పోయే వీలు లేని విధంగా. పోలీస్ జీప్ లోనికి దూసుకొచ్చి లోపలి ప్రహరీ కూడా దాటి వచ్చి అంగడంలో ఆగింది. అందుండి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్తో పాటు బలగం దూకినట్టే దిగారు. ఆ వెనుకనే ఆనంద్, ఆండాళ్లు, ఆమె భర్త రామకృష్ణారావుల కారు వచ్చి ఆగింది.
నా అన్నను చంపేశారా? శోకాలతో లోనికి పరిగెత్తింది ఆండాళ్ళు. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథన్ చూశాడు జీప్ దిగుతూనే. వెంటనే సాల్యూట్ చేస్తూ, సార్ మీరిక్కడున్నారేంటి? అడిగాడు ఆశ్చర్యంగా. ఆనంద్ ఏఎస్పీ వద్దకు పరుగున వచ్చి ఆవేశంగా అన్నాడు. ఏఎస్పీ గారు, ఈయనేనండి. ఈయనే మా మామయ్య గారిని తిట్టింది. ఈయన కొడుకే ఇక్కడ డాక్టర్. ఆయనకి వైద్యం జరగనీయటం లేదు. ఈయన ముందు అరెస్ట్ చేయండి. ఆనంద్ను నిరసనగా చూస్తూ ఏఎస్పీ రంగనాథ్తో లోనికి నడిచాడు. నువ్వు డాక్టర్ని తీసుకురాలేదేమో ఆనంద్? డాక్టర్ని తెస్తానన్నావుగా? నిశితంగా చూస్తూ అడిగాడు రంగనాథ్. రామకృష్ణారావు అతి తీక్షణంగా అధికారంగా అన్నాడు. సూపరింటెండెంట్ గారు, మీరు పోలీస్ ఆఫీసర్లైతే అవ్వచ్చు కానీ నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలి. ష్యూర్ అంటూ ఏఎస్పీ రంగనాథన్ అడిగాడు. సార్, నేను మిమ్మల్ని మీ ప్రతిభను ఎరుగుదును. మీరు నాకు గురువులు. మీ క్రింది ఉద్యోగ పనిచేసినప్పుడు మీ ఘనత నాకు తెలుసు. కానీ ఈ ఫిర్యాదు మరి? అతడు అర్ధోక్తిలో అసహాయత ఉంది. రంగనాథ్ గంభీరంగా అన్నాడు. మీ డ్యూటీ మీరు చేయాలి కదా, కానీ కంప్లైంట్ ఏంటి? అతడు తీసి చూపిన కాగితాన్ని చూశాడు. విష్ణువర్ధన్ రావు ఆస్తి కోసం అతన్ని హత్య చేస్తున్నారనే ఫిర్యాదు. నేరస్తులు రంగనాథ్, వంశీ, మురళి, జయలక్ష్మి. రంగనాథ్ మొహంలో కళ్ళతరిగిన ధైర్యం వేడలేదు. జ్ఞానపూరితమైన చిరుహాసం చేశాడు. మిస్టర్ అఖ్తార్, మీరు విష్ణువర్ధన్ రావు గారిని కూడా ఎరుగుదురు. ఆయన స్థితి ప్రమాదావస్థను దాటే వరకు మీరు. ఆండాళ్లు భర్త రామకృష్ణారావు ఏఎస్పీ అఖ్తార్తో అన్నాడు అధికారంగా. మిస్టర్ అఖ్తార్, ఇక్కడకు మీరు వచ్చింది వాళ్ల మాటలు విని మర్యాదలు అందుకోవటానికి కాదు. నాకు గల పరపతి తెలుసా మీకు? మినిస్టర్స్ ద్వారా యాక్షన్ తీసుకునేలా చేయగలను. మీరు నా బావమరిదికి విషం పెట్టిన వాళ్లను. అఖ్తార్ క్రోధ గంభీర్యాలతో అతన్ని చూశాడు. మిస్టర్, విషప్రయోగం జరిగిందని మీరు సాయంత్రమే ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. హత్య జరిగిందని కూడా రాశారు. మీకెలా తెలుసు సాయంత్రమే ఇవన్నీ? రామకృష్ణారావు మాటలకు తడుముకుంటుండగా ఆండాళ్ళు బిగ్గరగా అరిచింది. మా అబ్బాయి ఇక్కడే ఉండేవాడు. వాడు మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పాడు మాకు. కుమిలి కుమిలి ఏడుస్తున్న జయలక్ష్మి, తాను ఏ పాపం ఎరగనంటూ ఆమె పాదాలు పట్టి రోధిస్తున్న మాణిక్యం కూడా రోదన మాని ఇటు చూడసాగారు. ఆ సమయంలో పిచ్చివాడు సుడిగాల్లో లోనికొచ్చాడు. అందరూ బయటికి తరిమే ప్రయత్నం చేస్తుండగా మాణిక్యం, పాపం ఆకలిగా ఉన్నట్టుంది, కొట్టకండి, నేను తీసుకుపోయి అన్నం పెడతాను అంటూ అడ్డుకుంది. పిచ్చి మనిషిలో పిచ్చి చూపులు, వెకిలి నడక లేవు. పెద్ద ఆరిందలాగా మాణిక్యానికి, జయలక్ష్మికి చిరునవ్వుతో నమస్కరించాడు. తిన్నగా ఏఎస్పీ అఖ్తార్ వద్దకు వెళ్లి తన గుర్తింపు పత్రాన్ని చూపుతూ సెల్యూట్ చేశాడు. మాజీ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ కూడా విస్మయంగా చూశాడు. కానీ అంతలో తేరుకొని తల పంకించాడు. సార్, నేను ఇక్కడ అన్ని వివరాలు ఎప్పటికప్పుడు నోట్ చేసిన పుస్తకం ఇదిగో. విష్ణువర్ధన్ రావుకి విషప్రయోగమే జరిగింది. కానీ ఇక్కడుండే జాన్ అనే వ్యక్తి ద్వారా ఆనంద్ చేయించాడు. వెంటనే ఆండాళ్ళు ఆకాశం అంటే స్వరంతో తిట్లు ప్రారంభించింది. అఖ్తార్ తనతో వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్కు ఆర్డర్స్ జారీ చేశాడు. ఇన్స్పెక్టర్ శామ్యూల్, ఎవ్వరూ ఎక్కడికి పోకుండా చుట్టూ కాపలా పటిష్టంగా చూడు. ఈ గదిలో విష్ణువర్ధన్ రావు గారికి వైద్యం చేస్తున్న డాక్టర్, నర్స్, శ్రీమతి జయలక్ష్మి గారు మినహా ఎవ్వరూ వద్దు. నడవండంతా బయటకు. ఆనంద్ వడివడిగా కిటికీ దశ పోతుండటం గమనించిన పిచ్చివాడు ఒక్క దూకుతో అతన్ని చేరి షర్టు కాలర్ బట్టి ఈడ్చి తెచ్చాడు. గింజుకుంటున్న ఆనంద్ అఖ్తార్ భీకరమైన చూపులకు జడిసి మామూలుగా నిలబడ్డాడు. అఖ్తార్ అన్నాడు రంగనాథ్, సార్, ఇతడు రహస్య పరిశోధన జరిపిన మా ఇన్స్పెక్టర్ విజయ్. నేను మీకు వివరాలన్నీ చెప్పగలను ఇప్పుడు. అందరూ బయటికి నడిచారు. ఆండాళ్ళు, రామకృష్ణారావు, ఆనందుల చుట్టూ పోలీసులు నిలబడ్డారు. ఆనంద్, రామకృష్ణారావుల చేతులకు సంకెళ్ళు అలంకరించాయి. లాన్లో కుర్చీల్లో కూర్చున్న రంగనాథ్ ఏఎస్పీల వద్దకు విజయ్ జాన్ను చేతులు కట్టి తీసుకువచ్చాడు. రంగనాథ్ ఆరాటంగా అన్నాడు, మిస్టర్ అఖ్తార్, ఈ మాటలన్నీ తర్వాత కూడా వినొచ్చు. లోపల విష్ణువర్ధన్ రావు. అదే సమయంలో వంశీ బయటికి వచ్చాడు. అంకుల్కు ప్రమాదావస్థ దాటింది. మీరు వచ్చి చూస్తే చూడండి, కానీ ఎక్కువ మాట్లాడించవద్దు. రంగనాథ్ అఖ్తార్ను, వంశీని పరిచయం చేశాడు. ఈ తరుణంలో మరొక జీప్ వచ్చింది. దానిలో వైద్య పరికరాలు, ఇద్దరు నర్సులతో దిగిన వ్యక్తిని తమ స్పెషల్ డాక్టర్గా అఖ్తార్ పరిచయం చేశాడు. డాక్టర్, మీరు మిస్టర్ వంశీకి అవసరమైన సాయం చేయండి. విష్ణువర్ధన్ రావు గారు త్వరగా కోలుకోవాలి. ఎస్, విత్ ప్లెజర్. ఆశ్చర్యంగా చూస్తున్న వంశీ రంగనాథులకు వివరించాడు అఖ్తార్. నాకు విజయ్ రాత్రి 8 గంటలకే ఫోన్ చేశాడు. ఇక్కడ పరిస్థితి అనుమానకరంగా ఉందని. మళ్ళీ మేమంత సన్నాహంతో వస్తుండగా తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేశాడు.
విష్ణువర్ధన్ రావు గారికి జరిగిన విషప్రయోగం గురించి క్లుప్తంగా చెప్తూ డాక్టర్ని తెమ్మన్నాడు. ఆ ఏర్పాట్లు చేసి వచ్చాను. డాక్టర్ అప్పుడు ఇంటి దగ్గర లేరు. మెసేజ్ వదిలి వచ్చాం. డాక్టర్తో కలిసి లోనికి వెళ్తూ వంశీ అన్నాడు. మిస్టర్ అఖ్తర్, జయలక్ష్మి గారు మురళి అనే అమ్మాయి చాలా కలవరపడి ఉన్నారు. ఏమీ తినలేదు, తాగలేదు నిన్నట్నుంచి. వారిని ఇక్కడ మీ వద్దనే కూర్చుండనీయండి. గోపెమ్మ గారిని, మాణిక్యాన్ని వంటగదిలోకి పంపి కాఫీ పలహారాల ఏర్పాటు చూడనీయండి. ముందు మురళికి, జయలక్ష్మి గారికి వేడి పాలో కాఫీయో అవసరం. చాలా టెన్షన్కు లోనై ఉన్నారు. అఖ్తార్ అంగీకారంగా తల పంకించాడు. జయలక్ష్మి, మురళీలు వచ్చి కూర్చున్నారు. జయలక్ష్మి అలసిపోయినట్లు కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలింది. మురళి జయలక్ష్మి తలను సవరిస్తూ నెమ్మదిగా అడిగింది. ఆంటీ, ఏమైనా తీసుకొస్తాను, లోపలికి వెళ్ళమని. అంతలో రాత్రి తన చేతిలో విష్ణువర్ధన్ రావుకు పాలు పట్టడం గుర్తుకొచ్చినట్టుగా పాలిపోయింది ఆమె ముఖం. వద్దండి, వద్దు, నా చేతితో ఏమీ ఇవ్వను అంది బలవంతంగా కన్నీరాపుకుంటూ. ఆ మాటలు నూతిలో నుండి వచ్చినట్టుగా ఉన్నాయి. మురళి అంటూ రంగనాథ్ లేచి పట్టుకొని ఉండకపోతే కింద పడి ఉండేది. రిలాక్స్ మురళి, ఇక అంతా తెలిసింది కదా, అన్ని సమస్యలు దూరం అవుతాయి. బీ చీర్ఫుల్ అంటూ ఆమెని తన పక్క కుర్చీలో కూర్చుండచేసి మంచినీళ్లు తెమ్మన్నాడు. అఖ్తార్ అడ్డు వచ్చాడు. ఆగండి సార్, వంటగదిలో రాత్రి మిగిలిన మంచినీరు నుండి ఏదీ వాడవద్దు. అన్ని పరీక్షలకు పంపాలి. జయలక్ష్మి నెమ్మదిగా చెప్పింది. స్టోర్ రూమ్లో నుండి వేరే సెట్టి గిన్నెలు తెచ్చి వేరే గదిలో ఈరోజు పట్టిన నీటితో చేయించండి వంటలు. ఇంతవరకు ఆండాళ్లు శాపనార్థాలు వదులుతూనే ఉంది. మధ్య మధ్య రక్షక భటులు ఆమెను అదిలిస్తూనే ఉన్నారు. జాన్ చచ్చిన పాములా నిలబడ్డాడు ఒకచోట. విజయ్ 4 తగిలించేసరికి అతడు అంగీకరించాడు. నా రాకపోకలకు వీలుగా నేను పగలే స్టోర్ గది బయట తలుపు తీసుంచాను. రహస్యంగా అతని కోసం కనిపెట్టుండి మాణిక్యం పాలు కాచి ఏదో తేవటానికి అటు వెళ్ళగాని ఇటు రహస్యంగా వచ్చి ఆ పాలగిన్నెలో కలిపాను విషపు పొడి. జయలక్ష్మి నివ్వెరపడుతూ చూసి అంది. ఘాతకుడా! అంతకు మించి మాట్లాడలేకపోయింది. వరండాలో నుండి వింటున్న ఆనంద్ బిగ్గరగా అరిచాడు. అయితే వాడినే తన్నండి, ఉరి తీయండి. మా మామయ్య గారికి సేవ చేసే అవకాశం లేకుండా మమ్మల్ని ఇలా నిలబెట్టారేంటి? మేమేం నేరం చేశాం? జాన్ రెచ్చిపోయి ఇంకా బిగ్గరగా అరిచాడు. ఒరే ఆనంద్, ఏంటి పెద్ద మనిషిలా చెప్తున్నావు? నువ్వు కాదట్రా నా చేత ఇదంతా చేయించింది. పాలగిన్నెలో కలిపేస్తే అది తాగిన అందరూ చస్తారని విషం తెచ్చి ఇచ్చింది నువ్వు కాదట్రా. నీ మామ చస్తే ఆస్తి నీకొస్తుందని, అందులో 4వ వంతు నాకిస్తావని నువ్వనలేదు. రంగనాథ్, అఖ్తర్, జయలక్ష్మిలు ఇంకా అక్కడి వారు ముఖముఖాలు చూసుకున్నారు. అఖ్తర్ చివాల్న లేచి జాన్ వద్దకు వెళ్ళటం, అతన్ని ఎడాపెడా వాయించటం దీప్తకాలంలో జరిగిపోయింది. ఆనంద్కు నీకు స్నేహం ఎలాగైంది చెప్పు? నేను పట్నం వెళ్లేవాణ్ణి సరుకులు కొనటానికి. అక్కడ ఆనందే నాతో స్నేహం చేశాడు. నేను చెప్తాను సార్ అని విజయ్ ముందుకొచ్చాడు. ఇక్కడ చేరి జీవితాలు బాగు చేసుకుంటున్న అందరినీ మళ్లీ తప్పుదారి పట్టించే పథకంలో ఉన్నారు ఆనంద్, అతని తల్లిదండ్రులు. జాన్, ఆనంద్ కలిసి కార్లు, స్కూటర్లు అపహరించారు. ఆడపిల్లలను అపహరించి సర్వనాశనం చేశారు. నేను సేకరించిన వివరాలన్నీ మీకిచ్చిన ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆనంద్ కన్ను ఆస్తిపైన, మురళిపైన పడింది. అందుకే ఇక్కడ చేరాడు ఆనంద్, తన పథకం సానుకూలం కావటానికి. అఖ్తర్ అందరి వైపు చూశాడు. ఆనంద్ ముఖం వాలిన ఆండాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటుంది. నా బిడ్డ ఏ పాపం ఎరుగడు అంటూ. అఖ్తర్ చెప్పాడు. సార్, 1 సంవత్సరం నుండి ఈ చుట్టుపట్ల అంతా, ముఖ్యంగా టౌన్లో చిన్న పెద్ద నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని పెద్ద నేరాల విషయంలో పాత నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా నేరాలు ఆగలేదు. అందువల్ల మేము ప్రత్యేక నేర పరిశోధకులను రప్పించాం. ఇక్కడ విష్ణువర్ధన్ రావు గారి వద్ద కొంతమంది పాత నేరస్తులు ఉన్నారనేది కూడా తెలిసింది. నేరాలు రుజువు కానంత వరకు మన దృష్టి అందరిపైన ఉంటుంది కదా. ఫలితంగానే విజయ్ను ఇక్కడికి పంపటం జరిగింది. జాన్ రాత్రిళ్ళు పోయి నేరాలు చేసి ఉదయం ఇక్కడికి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అంటూ కరచాలనం చేశాడు రంగనాథ్. నిన్న రామకృష్ణారావు, ఆనందులు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మేము మా డ్యూటీ ప్రకారం కంప్లైంట్ నోట్ చేసుకున్నాం. మాకిక్కడి విషయాలేమీ తెలియనట్లే ఉన్నాం. కానీ మాకు ఎప్పటి సమాచారం అప్పుడు తెలుపుతూనే ఉన్నాడు విజయ్. నిన్న మధ్యాహ్నం మీరు, విష్ణువర్ధన్ రావు గారు ఘర్షణ పడటం కూడా మాకు తెలిసింది. వీళ్ళిచ్చిన కంప్లైంట్లో కూడా మీ పేరుంది. అందుకే నేను ఇక్కడికి రాగానే నిజం తెలిసినా అలా ప్రవర్తించాను. అతను మనస్ఫూర్తిగా నవ్వాడు. ఆల్ రైట్ మిస్టర్, నేను ఇటువంటి డ్యూటీలో తలనేరిసిన వాడినేగా. విజయ్ అఖ్తర్తో చెప్పాడు. సార్,
ఈ జాన్పై నిన్నంతా నేను పూర్తి నిఘా ఉంచాను. నెల నుండి వీడు రాత్రిళ్ళు తరచూ మాయమవుతున్నాడు. నిన్న ఎక్కడికి పోకపోగా ఈ భవనం చుట్టూ తిరిగాడు. నేను పిచ్చాడిని అనుకొని నిన్న మధ్యాహ్నం నా ఎదుటే ఆనంద్, జాన్ మాట్లాడుకున్న మాటలు వినండి. విష్ణువర్ధన్ రావు గారి గదిలో ఉన్న ఈ టేప్ రికార్డర్ నేను కిటికీలో నుండి సంగ్రహించి వీళ్ల మాటలను రికార్డు చేశాను. చెట్టు కొమ్మల్లో ఉంచినందున ఇది వాళ్లకు కనపడలేదు. వీళ్ళు మురళిని కూడా బెదిరించారు సార్. బటన్ నొక్కగానే మాటలు వినవచ్చాయి. ముందు ఆనంద్ గొంతు. మురళి, జాగ్రత్త. కొద్ది రోజుల్లో నీవు నా అధీనంలోకి రాబోతున్నావు. ఈ ఐశ్వర్యానికి అంతకు వారసుణ్ణి. లోగడ నువ్వు నన్ను తిరస్కరించిన దానికి, తిట్టిన దానికి ఫలితం చూడబోతున్నావు. రేపు నువ్వు కటకటాల వెనుక ఉంటావు. ఎల్లుండి నేనే వచ్చి నిన్ను జామీనుపై విడిపిస్తాను. నోర్మి, విష్ణువర్ధనరావు గారితో చెప్పానంటే నీ అంతు చూడగలరు. అది మురళి గొంతు. ఆ వెంట వినపడింది ఆనంద్ నవ్వు. వాడు వాణ్ణే రక్షించుకోలేడు. పోతున్నాడు స్వర్గానికో నరకానికో. నిన్నిక ఏ దేవుడు రక్షించలేడు. నీతో నాకే మాటలు. మురళీ కంఠం. తర్వాత కొన్ని సెకండ్లు ఖాళీగా తిరిగింది టేపు. జాన్ గొంతు వినిపించింది. ఏంటి ఆనంద్, ముసలోడి పని ఈ రాత్రే చూసేద్దామా? వెన్నంటి ఆనంద్ స్వరం. ఇంకా అనుమానమా? ఇదిగో తిరుగులేని విషయం. వాడి మందులోనో కాఫీలోనో కలిపి ఇవాళే జరగాలి. సాయంత్రం ముసలాడితో రంగనాథ్ దెబ్బలాడటం అందరూ చూశారుగా. వాడి కొడుకే ఇక్కడ డాక్టరు. డాక్టర్ని ప్రేమించింది మురళి. ముగ్గురు కలిసి చంపారని అందరినీ చక్కగా నమ్మించవచ్చు. వీలైతే బీరువాల్లో వెతికి చూడు. ముసలాడేమైనా? వద్దా ఆనంద్, ఇక బీరువాలు వెతికే పని కుదరదు. ఇంతవరకు నీ ప్లాన్ బాగుంది. ఇది కలిపేసి నేను తప్పతాగి పడుకుంటాను, నాకేం తెలియనట్టు. మంచిది. తెల్లవారక ముందే నేను పోలీసులను తెస్తాను తప్పుడు రిపోర్టుతో. పోయి తెలివి తక్కువవాడా, బాగా ఆలస్యం చేసి తెల్లారకనే రా. నేను ఇది ఇప్పుడే కలిపితే ఏ నిద్దట్లోనో పోవచ్చు ప్రాణం. నువ్వు గాని ప్రాణం పోకముందే పోలీసులను తెచ్చావంటే వాళ్లే మళ్ళీ డాక్టర్ని పిలిపించి ప్రాణం నిలబెట్టేయగలరు. సరే జాన్, జాగ్రత్త. వెళుతున్నా. ఆ మురళికి చూసావా ఎంత పొగరు? అది నాకు దక్కకపోయిందా ఇక దాన్ని బ్రతకనివ్వకూడదు. రికార్డర్ కట్టేస్తూ అన్నాడు విజయ్. అందుకే నేను ఈ జాన్ వంటింటి వైపు పోకుండా ఆ పరిసరాల్లోనే ఉన్నాను. కానీ ఇతడు స్టోర్ గది దారి తెరిచిపెట్టుకున్నట్టు తెలియదు. నేను రాత్రి మీకు మెసేజ్ అందించి వచ్చేసరికి వీడు విష్ణువర్ధన్ రావు గారి గదిపై వెంటిలేటర్ నుండి బయటికి వస్తూ కనపడ్డాడు. నన్ను చూసి ఎవరోనని కంగారులో ఆ అద్దాన్ని బద్దలు కొట్టాడు కిందికి దూకుతూ. జాన్ ఏడుపు మొదలుపెట్టాడు. బాబు, బుద్ధి గడ్డి తిన్నది. సాయంత్రం అంతా నేను ఆలోచించుకుంటూనే ఉన్నా. అందుకే అవకాశం దొరికినా కలపలేదు విషం. రాత్రి మళ్ళీ నా నెత్తిన సైతాన్ కూర్చుని నా చేత ఈ పని చేయించింది. ఇక అతడితో ఎవరూ మాట్లాడలేదు. అఖ్తార్ లేచి జయలక్ష్మితో అన్నాడు. అమ్మా, నేను సాయంత్రం మళ్ళీ వస్తాను. విష్ణువర్ధన్ రావు గారు అప్పటికి కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారు. మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. మరి మీ ఈ బంధువులు నేను తీసుకుపోక తప్పదు. ఆమె మౌనంగా నమస్కరించింది. ఆండాళ్ళు కృష్ణారావులకు కూడా సంకెళ్ళు తగిలించబడ్డాయి. నేనెందుకురా దుర్మార్గుడా, ఆండాళ్ళు అరిచింది. ఈ విషయాన్ని నువ్వే కొని నీ కొడుక్కి పంపావని మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి కనుక. విష్ణువర్ధన్ రావు పూర్తిగా కోలుకున్నాడు. అంతా సాయంత్రం సమావేశమై కూర్చున్న వేళ మురళి మౌనంగా ఏదో తలపోస్తూ కొంత దూరంగా కూర్చుంది. మురళిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా చాలా సేవ చేసింది నీకు అన్నాడు రంగనాథ్. నిజం, అంగీకరించింది జయలక్ష్మి. మురళి వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను. మురళి వంశీలే లేకపోతే మేమసలు ఉండేవాళ్ళమా ఈ పాటికి? మై గాడ్. ఏ మాటకు చెల్లించలేదు దీర్ఘాలోచనలో ఉన్న మురళి. విష్ణువర్ధన్ రావు అటు చూశాడు. మురళి, ఇలారా, నీకేం కావాలో కోరుకో. వంశీ, నువ్వు కూడా. వంశీ నవ్వేశాడు. ఏమిటి అంకుల్, మా డ్యూటీ మేం చేసిన దానికి అలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు? మురళి నవ్వలేదు. కోరింది ఇస్తారా అంకుల్ అంటున్న ఆ కళ్ళల్లో అమితమైన నిర్వేదం ఉంది. ఓ అడుగు. జయలక్ష్మి, విష్ణువర్ధన్ రావు ఒకేసారి అన్నారు. అంకుల్, నాకు విముక్తినివ్వండి అంటున్న మురళి కన్నుల నీరు జలజల రాలింది. మిమ్మల్ని వదిలి వెళ్ళటం బాధగానే ఉంటుంది, కానీ తప్పదు. నేను అడుగు పెట్టాకనే నిర్మలమైన మీ ఇంటికి, మీ ప్రాణానికి కూడా ఆపద వచ్చి పడింది. అనుకోని ఈ అభ్యర్థన అందరినీ దిగ్భ్రాంతులను చేసింది. మురళి, నేను అలా ఎప్పుడు అనుకోలేదమ్మా అన్నాడు. అటువంటి ఆలోచన చేయలేనంత ఉన్నత హృదయం అంకుల్ మీది. మీ వద్ద అబ్బిన శిక్షణ సంస్కారాలతో ఎక్కడో దూరంగా
నేనెవరో తెలియని చోట బ్రతకాలనుంది అంకుల్. నేను నీకేం శిక్షణ ఇచ్చానమ్మా? నువ్వు జన్మతః సంస్కారివి, ఉన్నతురాలవు. నీ సాయమే లేనిదే నువ్వు గనక ఇక్కడి వారిని సంస్కరించకపోతే నేను నా పథకం ఈ పాటికి ప్రపంచంలో నవ్వుల పాలై ఉండేవాళ్ళం. ప్లీజ్ అంకుల్, నాకు ఈ వాతావరణం నుండి పారిపోవాలనుంది. జరిగినవన్నీ తలుచుకుంటే భయంగా ఉంటుంది. నేనిక్కడుంటే ఇంకా గొడవలు. రంగనాథ్ కలగజేసుకున్నాడు. సరే, కావలసిన అందరం ఇక్కడే ఉన్నాం కనుక ఒక మాట చెప్తాను. మురళి, నీకు ఈ వాతావరణం నుండి విముక్తి కావాలి కదూ? నా ఇంటికి రామ్మా. అందరూ విస్మయంగా చూస్తుండిపోయారు రంగనాథ్ వైపు. ఒరే విష్ణు, నువ్వు పోట్లాడకూడదు మరి నాతో. అయితే ఒక్క షరతు. మురళి నా కోడలిగా అడుగు పెట్టాలి, అంతే. అందరితో పాటు మురళి కూడా విభ్రాంతితో చూడసాగింది. ఏమిట్రా అలా చూస్తారందరూ అంటూ నవ్వేశాడు రంగనాథ్. ఒరే విష్ణు, జాతిని బట్టి ముద్ర వేయకూడదని ఒకనాడు నువ్వంటే పోట్లాడాను. కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూశాను కదా. పెద్దవాళ్ల కొడుగ్గా ఆనంద్ గాడేం చేశాడు? కటకటాలు లెక్క పెడుతున్నాడు ఈనాడు. విష్ణువర్ధన్ రావు ఒక్క అంగలో లేచి వెళ్ళి రంగనాథ్ 2 చేతులు పట్టి ఊపేశాడు. థ్యాంక్స్ రా రంగా, చాలా థ్యాంక్స్ నీలో పరివర్తనకు. కానీ మురళిని నేను నీ ఇంటికి అప్పుడప్పుడు పంపిస్తాను, కానీ ఇక్కడే ఉంటుంది నా దగ్గర నీ కొడుకుతో పాటు. అయితే నేను ఇక్కడే ఉంటాను. హాయిగా పిల్లలపై బాధ్యత పడేసి మనం చదరంగం ఆడుకుంటూ కూర్చుందాం. జయలక్ష్మి ఆనందంతో అంది. మురళి బంగారు తల్లి, ఆమె ఎక్కడుంటే అక్కడ మోహన మురళీనాదం నిజంగా వినిపిస్తుందనుకోండి. గోపెమ్మ అంది. వంశీబాబును ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయిస్తారా బాబు? ఇంకా అడగటమేంటి? ఆ ఇద్దరి అన్యోన్యత గుణాలు చూసి నేను ఏనాడో అనుకున్నాను మురళి వంశీల వివాహం జరిగి తీరుతుందని. మురళిలో ఆశ్చర్యం ఇంకా తరగలేదు. ఆ కళ్ళల్లో ఆమె దాచినా దాగని ఆనందం నర్తిస్తుంది. ఎంత వద్దని వారించినా ఆమె కళ్ళు వంశీ మీదకి తిరిగి దొంగచూపులు చూస్తున్నాయి. విష్ణువర్ధన్ రావు అన్నాడు. జయ, ఈ శుభ సందర్భంలో నువ్వు ఒక ప్రకటన ఇవ్వాలి. జయలక్ష్మి నవ్వింది. మురళి వంశీల వివాహ సందర్భంలో కానుగ్గా ఇయ్యడానికి మేం ముందే విల్లు రాసి ఉంచాం. అనేక సందర్భాల్లో నేను మురళిని వంశీని చాటుగా పరిశీలించాను. వారికి ధనాపేక్ష లేదు, సేవా నిరతే కాని. విష్ణువర్ధన్ రావు అన్నాడు. గోపెమ్మ గారు, ఆనాడు మురళి చిన్నబిడ్డగా ఉండగా మీరు ఆ ఊరిని వదిలిపెట్టారు, గుర్తుందా? ఆనాటి పోలీస్ ఆఫీసర్ని నేనే అక్కడ. అవునండి. మీలో ధనాపేక్ష ఆనాడు లేదు, ఈనాడు లేదు. అదే నేను గమనిస్తూ వచ్చాను. మురళి ఆ రోజు నా కారు నుండి లిఫ్ట్ అడిగినప్పుడే నేను మిమ్మల్ని గుర్తించాను. ఇక్కడికి వచ్చాక మీరు మీ గురించి దాపరికం లేకుండా అన్నీ చెప్పారు. అప్పుడే మీపై నాకు గౌరవం పెరిగింది. నేను 4 నెలల క్రితమే ఈ ఆవదాస్తిని, నా ఆదర్శ బాధ్యతలను అన్నీ నిర్వహించే సర్వాధికారాలతో మురళి పేర విల్లు రాశాను. ఆమె నా అభిమాన పుత్రిక. మరి అల్లుడి కట్నమో? రంగనాథ్ హాస్యంగా అన్నాడు. మా అమ్మాయి గుణగణాలే కట్న కానుకలు. మురళి వంశీలు లేచి వచ్చి పెద్దల కళ్లకు నమస్కరించారు. అప్పుడే ఈ వార్త మాణిక్యం ద్వారా అందరికీ తెలిసిపోయినట్లుంది. జనమంతా కోలాహలంగా వచ్చి వారిని చుట్టుముట్టి ఆటపాటలు ప్రారంభించారు. విష్ణువర్ధన్ రావు అందరినీ ఉద్దేశించి అన్నాడు. మీకు వంశీబాబు మురళీల వివాహం ఆనందదాయకమని మీ ఆటపాటలే చెప్తున్నాయి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మంచి దుస్తులు, విందు భోజనం సమకూర్చదలుచుకున్నారు మీ అమ్మగారు. ఈ సందర్భంలోనే నా హెచ్చరికను కూడా వినండి. జాన్ వంటి చీడ పురుగులు కానీ మీలో ఉంటే ఎప్పటికప్పుడు ఆ చీడను ఏరిపారేయలే కానీ ఆ విషయం మా నుండి దాచి పరిస్థితులను వికటించనీయవద్దు. చిత్తం బాబు, చిత్తం. విష్ణువర్ధన్ రావు గారికి జై. జయమ్మ గారికి జై. డాక్టర్ బాబుకు జై. మురళమ్మ గారికి జై. జనం జై జై ధ్వానాలతో సందడి చేస్తుంటే ఆనందంగా చూసుకుంటున్న విష్ణువర్ధన్ రావు చమత్కరించాడు. రంగనాథ్ బాబుకి జై అనండి. ఆయన ఇప్పుడు మన బియ్యంకులు, మగపెళ్లివారు కదా, అసలే కోపిష్టి. నోర్మూయిరా. ఆనందంగా స్నేహితుడి భుజం చరిచి పకాలన నవ్వాడు రంగనాథ్. ఈ నవల ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి నవలతో మరో వీడియో.